హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. చూసారా సోంపు నారవేసేసాము. ఎంత సోంపు ఉందో. ఈ సోంపు కడలు ఇలా కట్ చేసుకొచ్చేసాము. ఇదంతా ఎండబెట్టేస్తే మనకు సోంపు రెడీ అయిపోతుంది. ఒక్క పువ్వుకి ఎన్ని కాయలు ఉన్నాయో. సోంపుని ఇందులో పెట్టేసి ఎండిపోయిన తర్వాత ఇవన్నీ కట్ చేసేసుకొని ఓన్లీ ఇంతవరకు ఉండేటట్టుగా చూసుకుంటే సోంపుని మనం డబ్బాలో కానీ స్టిక్కర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈరోజు ఎండబెట్టేస్తే పిల్లలు వచ్చి ముందే తినేస్తారు. ఈ పచ్చిదే చెంటిగాడు పీక్కొని తిన్నాడు. ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు ఇంతవరకు ఇప్పుడు మనకైతే కంప్లీట్ అయింది సోంపు. ఇది ఎండబెడితే మనకి సోంపు తయారవుతుంది ఫ్రెండ్స్. బాయ్.